పెట్టారు. మరి దీనికి సంబంధించి ఏం స్పందన లేదు, వైసీపీ స్పందన లేదు, జగన్మోహన్ రెడ్డి గారి స్పందన లేదు. మరి ఆయన వస్తారా రారా, మరి వెనకడికి వేసినట్టేనా, తప్పు ఒప్పుకున్నట్టేనా వాళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతానికి సంబంధించి ఏంటి సార్? గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. సార్ నమస్కారం. బాజీ గారికి, శ్రీలీల గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా. సార్, ఈ సవాలు నారా లోకేష్ గారు చేసింది నిన్న మాత్రమే కాదు సార్. డిఎస్సి మీద వీరు ఎప్పుడైతే అభియోగాలు మోపారో, నిరాధారిత అభియోగాలు ఎప్పటి నుంచి అయితే డిఎస్సి మీద వీళ్ళు ప్లే చేస్తా ఉన్నారో ఆ రోజే నారా లోకేష్ గారు టైము డేటు ఫిక్స్ చేయండి, నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. డిఎస్సి మీద చర్చిద్దాం, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని మీరంటా ఉన్నారు, జరగలేదని మేమంటా ఉన్నాం, చర్చకు రాండి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా గతంలో మనం చూసాం, లక్ష్మీ పార్వతి గారిని, శ్యామల గారిని పంపించారు డిఎస్సి మీద మేం చర్చిస్తామని. సరే చర్చిస్తారు కదా అని వాళ్ళ డిఎస్సి అంటే ఏంటి అని అడిగితే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటున్నారు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని కూడా తెలియని వాళ్ళతోటి మా మంత్రివర్యులు చర్చకు రావటం. సవాల్ విసిరింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చర్చకు రావాలి, చర్చకు వస్తే డిఎస్సిలో ఎలా పారదర్శకంగా ఎలా నిర్వహించామో చెప్తామని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అవును, ఈ రోజు కూడా మీకేదైనా హాల్ టికెట్ మీద డౌట్ ఉంటే, ఇదిగో ఇతనికి ఉద్యోగం ఎందుకు రాలేదు అనేటటువంటి డౌట్ ఉంటే మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ చెప్తే 10-15 నిమిషాల్లో మేము అతనికి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి విషయాల్ని సాక్ష్యాధారాలతో సహా చెప్తాం. ఒకవేళ ఉద్యోగం వస్తే ఏ కాజ్ మీద ఇతనికి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఆ సాక్ష్యాలు కూడా ఇస్తాం. ఏదైతే 16,347 మందిలో ఎవరి మీదైతే మీకు అనుమానం ఉందో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే 10 నుంచి 15 నిమిషాల లోపు వారికి ఉద్యోగం ఎందుకు వచ్చింది, ఒకవేళ వస్తే రాకపోతే ఎందుకు రాలేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తాం. నిన్న నారా లోకేష్ గారు ఇంకొక మాట కూడా అన్నారండి, డిఎస్సి అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా మన రాష్ట్రంలో మా మీద ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. ఒక అధికార ప్రతినిధి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. సో అట్లాంటి వాళ్ళందరినీ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా మీద నిందలు వేయటం. ఇక మనం 4-5 రోజుల క్రితమో 10 రోజుల క్రితమో చూసాం పవన్ గారు, జెన్జీ వార్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు, ఏది పెన్షన్ తీసుకునేటటువంటి జెన్పీ బ్యాచ్ మొత్తం, జన్ పెన్షన్ బ్యాచ్ మొత్తం, అంబటి రాంబాబు ఒక జెన్జీ అట, ఆ తర్వాత కొడాలి నాని ఒక జెన్జీ అట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక జెన్జీ అట, బొత్స సత్యనారాయణ ఒక జెన్జీ అట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక జెన్జీ, ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాలో బూచేపల్లి వెంకాయమ్మ గారు ఒక జెన్జీ, బోమన కరుణాకర్ రెడ్డి ఒక జెన్జీ. జెన్జీ వార్ అని చెప్పేసి వీళ్ళు కూర్చొని సవాలు వారికి సిద్ధం అని చెప్పేసి రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగా డిఎస్సి ఎలా నిర్వహించాం స్టెప్ బై స్టెప్ మా మంత్రివర్యులు వివరించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి. మరొక మాట కూడా చెప్పారు పవన్ గారు, మరో 3 డిఎస్సీలు నిర్వహిస్తాం, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి మరొక మాట కూడా ఇచ్చారు. అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్ తర్వాత డిసెంబర్లో పరీక్ష ఉంటుంది. ఏదైతే 2025లో డిఎస్సిలో సాధించలేకపోయారో వారందరికీ మరొక అవకాశం ఉంది, ఈ అవకాశంలో కోల్పోతే మరో 3 డిఎస్సీలు నిర్వహిస్తామని చెప్పేసి, ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత మరో స్టేట్మెంట్ చేశారు ప్రజల కోసం, డిఎస్సి ఎలా నిర్వహించామో తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పేసి. ఇది మళ్ళీ ఇంకొకసారి మార్క్ చేసి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకి డిఎస్సి ఎలా నిర్వహించాం, రాబోయే రోజుల్లో ఎలా నిర్వహించబోతా ఉన్నాం, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఎలా పారదర్శకంగా మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి విషయాన్ని మంత్రివర్యులు చాలా క్లియర్గా నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా ఇంకా 2 రోజులు చర్చ ఉంటుంది, ఈ రోజు కాకుండా ఇంకా 2 రోజులు, రేపు ఎల్లుండి కూడా సభ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి మిగిలిన 10 మంది శాసనసభ్యులకు కానీ ఎవరైనా కానీ వస్తే చర్చకు సిద్ధం అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళు రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రావడం లేదు. సో రావడం లేదు అని అంటే ఇప్పుడు ఏదైనా బహిరంగ సభల్లోనో లేదంటే ప్రెస్ మీట్లోనో ప్రభుత్వం మీద విషం చమ్మటం చాలా ఈజీ పవన్ గారు. అదే గనక సభలో ఏదైనా
చెప్పాలి అని అంటే దట్ హ్యాస్ టు బి ఆన్ రికార్డ్. సో ఆ రికార్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేరు కాబట్టి సో వాళ్ళు చర్చకి రావడం లేదు అసెంబ్లీకి. ఇక ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి హయాం నుండి చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు 11 డిఎస్సీలు నిర్వహించడం జరిగిందండి. ఆఖరికి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక డిఎస్సీ నిర్వహించారు. కానీ మన సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఆ సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారదర్శకంగా మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు 16,347 ఉద్యోగాల మీద చేస్తే దానిని కోర్టులకెళ్ళి 336 కేసులు వేస్తే వాటిని అన్నింటినీ ఛేదించుకొని 148 రోజుల్లో విజయవంతంగా పారదర్శకంగా డిఎస్సి ముగించి వారందరికీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ విషయాన్ని కూడా చెప్పారు కదా, 148 రోజుల్లో 141 కేసులు వేశారంట కదా వాళ్ళు కూడా. 330 కేసులు సార్. 330, ఓకే. 330 కేసులు వేశారు. ఆ 330 కేసుల్ని ఛేదించుకుని 5,36,000 మంది పరీక్షకు అప్లై చేస్తే 3,18,000 మంది హాజరైతే 16,347 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఓకే. అందులో స్పోర్ట్స్ కోటాలో 384 మందికి వచ్చాయి. సో ఇప్పుడు ఇదేంటంటే మేము చెప్పేది ఏంటంటే ఈ 16,347 మందిలో మీకు ఎంతమంది మీద అనుమానం ఉంది, ఎవరి హాల్ టికెట్ మీద అనుమానం ఉందో చెప్తే వారి హాల్ టికెట్ నెంబర్ చూసి వారికి ఉద్యోగం వస్తే ఎందుకు వచ్చిందనేది పావుగంటలో చెప్తాం, రాకపోతే ఎందుకు రాలేదనేది